హాయ్ అండి, నా పేరు సూర్య. మీ పేరు? మీకు అమ్మ వాళ్ళు చెప్పే ఉంటారు కదండి. చెప్పారు, కానీ మీ నోటితో వినాలనుంది, అందుకే అడిగాను. నా పేరు మధు. మీతో కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి. ఇంతకీ నేను ఏం వర్క్ చేస్తున్నానో మీకు తెలుసా? తెలుసండి, అమ్మ వాళ్ళు చెప్పారు. పెయింటింగ్ వర్క్ చేస్తారంట కదా. తెలిసి కూడా మ్యారేజ్కి ఒప్పుకున్నారా? నేను మీ అంత చదువుకోలేదన్న విషయం మీకు తెలుసా? తెలుసండి. తెలిసినా కూడా ఒప్పుకున్నారా? సరే, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలన్నాను కదా. నా లైఫ్ గురించి మీకు కొన్ని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా మ్యారేజ్కి ముందు మీరు తెలుసుకోవాలి, లేదంటే తర్వాత మన ఇద్దరి మధ్య చాలా సమస్యలు వస్తాయి. చెప్పండి, పర్లేదు. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగానండి. మా మదరు ఫాదరు మా చిన్నప్పుడే చనిపోయారు. ఉన్నంతలో బతకడమే నాకు తెలుసు. రేపు మన మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ ఖర్చు పెట్టడం అది నేను చేయను. ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు నేను ఖర్చు పెడతాను. రేపు మనకి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమంటే మాత్రం నా వల్ల అయితే కాదు. గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు హోప్స్ పెట్టుకుని తర్వాత మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఏం రాకూడదని. ఇవన్నీ మీకు ఇష్టమైతేనే మ్యారేజ్ చేసుకుందాం. మీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చిందండి. మీరు ఎలా అంటే అలా చేద్దాం. ఇంకా పాలు తాగు. నానంగా ఇంకంటీయ. ఏవండి, రండి, డ్యూటీకి టైం అవ్వట్లేదా? వస్తున్నాను. ఇదిగోండి, టైం అవ్వట్లేదా మీకు? అమ్మమ్మ, వెళ్ళొస్తానే. ఏవండి, ఆగండి, టిఫిన్ అయిపోయింది, పెడతాను. టైం అయిపోయింది మధు, నేను బయట చేసేస్తాను. ఒక నిమిషం పర్లేదు, నేను బయట తింటాను. మధు, అమ్మ మధు. అక్క, రెండక్క, రండి, కూర్చోండి. ఏం చేస్తున్నావు మధు? ఏముందక్క, ఇప్పుడు దాకా ఇంటి పనులు చేసుకున్నాను, ఇప్పుడే వెళ్ళారు. ఇంకేంటమ్మా విశేషాలు? మమ్మీ, కీర్తి ఇలారా. స్కూల్లో జాయిన్ చేయలేదమ్మా ఇంకాని? అప్పుడే స్కూల్ ఏంటక్క, ఆ పిల్లకి ఇంకా 4 సంవత్సరాలే. గవర్నమెంట్ స్కూల్లో 6 సంవత్సరాలు వస్తే కానీ జాయిన్ చేసుకోరంట. గవర్నమెంట్ స్కూల్లోనా? ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయరా మీరు? మా ఆయన పెళ్ళప్పుడే చెప్పాడక్క, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయను, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తానని. పెళ్లికి ముందు 100 చెప్తారు, పెళ్ళైన తర్వాత నీదే కదమ్మా మొత్తం. చెప్పు, గవర్నమెంట్ స్కూల్లో కాదు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని. ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్లోనే కదా జాయిన్ అవుతున్నారు. మా పాపను కూడా ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేసాం. నువ్వు చెప్పి నీ చేతుల్లో పెట్టుకో ఏదైనా కానీ, అప్పుడు తనే వింటాడు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తే. సరే అక్క, ఒకసారి చెప్పి చూస్తాను. అదే లాడుకమ్మా. హలో అమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తలేదమ్మా, ఇప్పుడే శ్వేతక్క వచ్చింది, ఆ అక్కతో మాట్లాడుతున్నాను. అవునా, ఏం మాట్లాడుకున్నారేంటి? ఏం లేదు, అదే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయంటుంది. నేను కూడా అదే చెప్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని. చెప్తానమ్మా. గట్టిగా చెప్పు, ఏమీ లేని వాళ్ళు జాయిన్ అవుతారు గవర్నమెంట్ స్కూల్లో. మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ ప్రైవేట్ స్కూలే బాబు. ఆ మాత్రం చదివించలేడేంటి? కొద్దిగా గవర్నమెంట్ స్కూల్ ఏంటి? గట్టిగా దెబ్బలాడి ప్రైవేట్ స్కూల్కి జాయిన్ చేయమని చెప్పు. సరే అమ్మా, చెప్తాను. సరే మరి, ఉంటాను, జాగ్రత్త. సరే అమ్మా.
మధు మధు ఏవండి వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేసి రండి. రా, ఇలా రా కీర్తి. ఆడుకున్నావా బాగా? తిన్నావా? ఏవండి టీ ఇంకోండి. ఏవండి మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి మధు అది? అదే పిల్లని స్కూల్లో జాయిన్ చేద్దామని. స్కూలా? ఇంకా 2 years టైం ఉంది కదా. అందరూ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, మనం కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దామని. ప్రైవేట్ స్కూల్ ఏంటి? నేను నీకు చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం కుదరదు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాను కదా. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దామండి, అందరి ముందు నా పరువు పోతుంది. ఆల్రెడీ నీకు పెళ్లికి ముందు నేను చెప్పాను కదా మధు. చెప్తే మీ అమ్మ ముందు నాకు చెప్పారేంటి? మీ అమ్మమ్మ నన్ను నేను చూడలేదేంటి? అది వేరు, ఇది వేరు. అవన్నీ నాకు తెలియదండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దారా లేదా? నేను చేయలేను మధు. రా మధు, భోంచేద్దాము. నేను రానండి, మీరు తినండి. అలా అంటావేంటి మధు? రా మధు, పిల్ల కూడా చూస్తుంది మధు. నా పరువు వెళ్ళపోయినా మీకు పర్లేదు కదా? ఇప్పుడు ఏమంటావు? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దారా, జాయిన్ చేయరా? సరే, జాయిన్ చేస్తాను రా. నిజంగా జాయిన్ చేస్తారా అండి? ప్రామిస్? ప్రామిస్. రెండు అయితే అన్నం పెడతాను. బాయ్ బాయ్. హాయ్. ఏంటి కీర్తి? ఏంటి అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? హలో, చెప్పు. ఏంటి ఎక్కడున్నారండి? పనిలో ఉన్నాను, చెప్పు. ఏంటి పిల్ల స్కూల్ నుంచి వచ్చిన కాడ నుంచి ఎదురులో ప్రవర్తిస్తుందండి. ఏం చేసింది? ఏమో తెలియదు, గోడకేసి గుద్దేసుకుంటుంది, నన్ను కొట్టేస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? సరే, సాయంత్రం వచ్చాక తీసుకెళ్దాం. బేగొచ్చేయండి. సరే. నమస్తే. నమస్తే, కూర్చోండి. ఏమిటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, మా అమ్మాయి మధ్యన వింతగా ప్రవర్తిస్తుందండి. ఇంటికి రాగానే గోడ చేసి కొట్టేసుకోవడం, వాళ్ళ అమ్మని రక్కేయడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఏం చేయాలో తెలియక భయం వేసి మీ దగ్గర తీసుకొచ్చి. ఎప్పటి నుంచి ఎట్లా ప్రవర్తిస్తుంది? అదే మేడం, జూన్ లో స్కూల్లో జాయిన్ చేసాం. ఈ 2-3 నెలల నుంచి కొంచెం ఇలా ప్రవర్తించడం మొదలెట్టింది. ఫస్ట్ బాగానే ఉండేది, స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇలా ప్రవర్తిస్తుంది. ఏమిటి స్కూలా? ఈ పిల్లకి ఎంత వయసు ఇప్పుడు? ఈ మధ్య 3వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరం వచ్చింది మేడం. పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్లో జాయిన్ చేయకూడదు. ఈ విషయం తెలీదా మీకు? తెలుసు మేడం, కానీ మా ఆవిడ బలవంతం చేసిందని స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అలా ఎందుకు చేసావు? మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లలందరినీ అలాగే జాయిన్ చేస్తున్నారండి. ఇందులో తప్పేముంది?
అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఎవరు జాయిన్ చేస్తున్నారండి? అందరూ ప్రైవేట్ స్కూలే కదా. అనుకోవడం మీ పొరపాటేనమ్మా. ఇప్పటికీ కూడా చాలా మంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. ఇప్పుడు వరకు శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా పూర్వకాలంలో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళే. మేము కూడా అందులో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిపెట్టేయాలి. 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లల్ని ఫ్రీగా ఇచ్చిపెట్టాలి. వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు తల్లి చాటునే ఉండాలి. తల్లే ప్రథమ గురువు, తర్వాతే పాఠశాలలో గురువు నెక్స్ట్. అందుకని పిల్లల్ని సాధ్యమైనంత వరకు అంటే పెద్ద పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు బాగా చదివించుకుంటే చదివించుకోవచ్చు ప్రైవేట్ స్కూల్లో అని తప్పని నేను అన్నాను. కానీ మరీ చిన్న వయసులోనే 3వ సంవత్సరం 4వ సంవత్సరంలోనే పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేసేస్తున్నారు. అంచేత ఆ బ్యాగులు చూడండి ఎంత బరువు ఉంటాయో, ఇన్ని పుస్తకాలు. ఆ బరువుతోటి వాళ్ళకి మెడల నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ వచ్చేస్తుంది, తలనొప్పి కూడా వచ్చేస్తుంది. అందుకని అంత బరువు లేకుండా, అయినా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా సౌకర్యాలు కల్పించారు ప్రజల కోసం. మరి ఆ సౌకర్యాలన్నింటినీ కూడా మీరు మీలాంటి వాళ్ళు అందరూ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి కదా. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు, తర్వాత ఏమో ల్యాప్టాప్లు ఇస్తున్నారు. ఇంకా అంతకన్నా ఇంకేంటి? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం వలన అక్కడికి అన్ని రకాలంటే పేదవారు, గొప్పవారు అందరూ వస్తారు. వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి చక్కగా ఆడుకుంటూ చక్కగా ఉంటారు. అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అలా చేయరని కాదు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం ఆటలాడుకోవడానికి ఆట స్థలం ఉండదు. అందుచేత మీరు సాధ్యమైనంత వరకు బాగా డబ్బున్న వాళ్ళైతే చేయించుకుంటారు. మీలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి. అది కూడా 5 సంవత్సరాలు వచ్చిన తర్వాతే. సారీ మేడం, క్షమించండి. ఈ విషయాలేమీ తనకు తెలియదు. ఏదో ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన మాటలు వినేసి అలా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దామంది. కానీ లేదంటే తనకి నేను పెళ్ళికి ముందే చెప్పాను, వద్దు మన గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేద్దాం, ప్రైవేట్ స్కూల్ వద్దని చెప్పేసి. అయినా ఈ వయసులో కూడా వద్దని నేను చెప్పాను, కానీ తను అలగడం వల్ల ఇలా జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇంకా తప్పు మేము చేయము, ఎందుకంటే మాకు మా బిడ్డే ముఖ్యం. ఆ పిల్లకి ఏమైందో చూడండి మేడం, మాకు చాలా భయం వేస్తుంది. ఈ పిల్లకి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏమి లేదు కాబట్టి ఈ అమ్మాయిని తల్లి తండ్రి చక్కగా దగ్గరుండి వాళ్ళతో ఎక్కువ కాలం ఎక్కువ సమయం గడపండి. ప్రేమగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఎప్పుడు కూడా పిల్లలు ఎదురుగుండా తల్లి తండ్రి దెబ్బలాడుకోకూడదు. సరే మేడం, థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం. 1 నిమిషం. ఇప్పుడు పిల్లని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినందుకు 40,000 50,000 ఖర్చు అవుతుంది. అదే ఆ పిల్ల పేరుని ఫిక్స్డ్ చేస్తే రేపు పై చదువులకి కానీ పెళ్ళికి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. తర్వాత ఫోన్ ఇస్తున్నారా మీ అమ్మాయికి? ఇస్తుంది మేడం. ఈ పిల్ల పనులు చేసుకున్నప్పుడు అది ఇచ్చేస్తుంది ఆ పిల్లకి ఫోన్. చిన్న పిల్లలకి అసలు ఫోన్ అనేది ఇవ్వకూడదు. ఆ ఫోన్ వలన చాలా సమస్యలు వస్తున్నాయి. బ్రెయిన్ మనశ్శాంతి ఉండదు, బ్రెయిన్కి దెబ్బ, చెవికి కూడా దెబ్బ తగులుతుంది. కాబట్టి టీవీ కూడా దూరంగా కూర్చోబెట్టి చూపించండి, దగ్గరగా కూర్చొని ఒకటి. థ్యాంక్స్ మేడం. స్వేచ్ఛగా ఆడుకోవలసిన వయసులో భుజానికి బరువు తగిలిచ్చి బడికి పంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. కనీసం కొంతమంది తల్లిదండ్రుల్లో అన్న మార్పు తీసుకురావాలని మా ఈ ప్రయత్నం.